కాకినాడ జిల్లా తొండంగి ఎస్&ఎస్ హ్యాచరీస్లో గ్యాస్ లీకేజ్ ఓ వ్యక్తి ప్రాణాలు బలికొంది. గ్యాస్ లీకేజ్ అవుతూ ఉండటంతో దాన్ని ఓ మహిళ బయటకు తెచ్చి వదిలేసింది. అయితే లైట్లు వేసి ఉండటంతో గ్యాస్ అంటుకుని భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు వర్కర్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచినా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందడంతో విషయం వెలుగు చూస్తుంది. మనిషి జీవితం క్షణభంగురమంటారు పెద్దలు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ప్రాణాలు పోతాయో ఎవరికీ తెలియదు. గ్యాస్ సిలిండర్ లీకేజీ ఘటన ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. గ్యాస్ లీకేజ్ సమయంలో అక్కడికొచ్చిన ముగ్గురులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్&ఎస్ హ్యాచరీస్ వంటగదిలో గ్యాస్ లీక్ అయింది. దీంతో వంటగది నుంచి సిలిండర్ను బయటకు తెచ్చింది మహిళ. అప్పటికే గ్యాస్ లీక్ అవడంతో భయంతో మహిళ పరుగులు తీసింది. కొన్ని నిమిషాల తర్వాత మహిళ మరో యువకుడు లోపలికి వెళ్లారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి ఇద్దరు యువకులతో పాటు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కుందేటి వెంకటరమణ మృతి చెందాడు. కుందేటి వెంకటరమణ ఎస్&ఎస్ హ్యాచరీస్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీంతో ఆ కుటుంబం అనాథగా మారింది. సీసీ ఫుటేజ్లో యువకుడు నడుచుకుంటూ వస్తూ డోర్ దగ్గర నిలబడి చూస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ యువకుడు బలంగా గోడకు గుద్దుకుని కుప్పకూలిపోయాడు. హ్యాచరీస్ యాజమాన్యం ఈ ప్రమాద ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడింది. అయితే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో వెలుగులోకి వచ్చింది.